హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి 7th మేన షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ ఉంది, క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించి కొన్ని అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. వాటిని ఒకసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఇక ఈ వీడియోలో షిఫ్ట్ 2 షిఫ్ట్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. అవి మీకు ఈరోజు ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1818లో బెంగాల్లో పరాజీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? పరాజీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే ఆజీ షరియతుల్లా. ఆజీ షరియతుల్లా గారు ప్రారంభించడం జరిగిందండి. ఈయన తూర్పు బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఫరాజీ అంటే దేవుడు ఆదేశించినటువంటి విధులు అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే ఇస్లాంలో ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉంటాయో వీటిని తొలగించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ దద్దుమియా. ఈ దద్దుమియా ఎవరంటే ఆజీ షరియతుల్లా ఉన్నారు కదా, వీరి యొక్క కుమారుడు అనమాట దద్దుమియా అనే ఒక వ్యక్తి. ఓకేనా? అయితే మనకి నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ ఇవి కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఫరాజీ ఉద్యమం అడిగారు. నెక్స్ట్ మనకి వహాబీ ఏంటి వహాబీ ఉద్యమం, అదేవిధంగా ఆలీగర్ ఉద్యమం, వీటిని ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రంలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఏబెల్ ప్రైజ్ 2025 ఎవరికి దక్కింది? హూ వాజ్ ది అవార్డెడ్ ది ప్రెస్టీజియస్ ఏబెల్ ప్రైజ్ 2025 ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్? ఎవరికి దక్కింది అంటే మసాకి కాశీవారానికి దక్కడం జరిగిందండి ఏబెల్ ప్రైజ్ 2025. అయితే అదే 2026కి సంబంధించి ఎవరికి ప్రకటించడం జరిగిందంటే గేర్డ్ ఫాల్టింగ్స్కి దక్కడం జరిగింది. 2026కి సంబంధించి గేర్డ్ ఫాల్టింగ్స్కి ప్రకటించారు. 2025 అయితే మాసాకి కాశీవారానికి. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయ సంతతి వ్యక్తి ఎవరంటే శ్రీనివాస్ ఎస్ఆర్ వర్ధన్ అనమాట, మొదటి భారతీయ వ్యక్తి అతను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్లో మొదటి మహిళా పాలకురాలైనటువంటి రజియా సుల్తానా పాలన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? హూ వాజ్ ది రూలింగ్ పీరియడ్ ఆఫ్ రజియా సుల్తానా, ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1236 నుంచి 1240 మధ్య కాలంలో ఈమె పాలించడం జరిగిందండి. ఈమె ఎవరు అంటే ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె, అదేవిధంగా బానిస వంశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? ఈమె ఏంటంటే 1240లో కైతాల్ సమీపంలో చనిపోవడం జరిగింది. ఎవరు? రజియా సుల్తానా గారు. ఇది జనరల్గా రజియా సుల్తానా ఏ వంశానికి చెందినవారు, ఎవరి కుమార్తె, ఇవి చూస్తారు. మీరు ఇంకొన్ని పాయింట్స్ కూడా చూడాలి. అవేంటంటే రజియా సుల్తానా గారు ఎవరి భార్య, ఈ పాయింట్ కూడా, వాళ్ళ యొక్క భర్త పేరు కూడా తెలుసుకోవడం మంచిది. వాళ్ళ భర్త పేరు వచ్చేసరికి మాలిక్ ఆల్టోనియా అనేది అతని యొక్క వాళ్ళ భర్త పేరు అనమాట. తర్వాత బటిండా గవర్నర్ అనమాట. ఎవరు? ఆల్టోనియా అనే వ్యక్తి బటిండా గవర్నర్. తర్వాత మనకి 1206 నుంచి 1210 ఉంది కదా, ఇదేంటంటే మనకి ఎవరైతే కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారో వీరి యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి కాలం 1206 నుంచి 1210 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ దేవాలయ వాస్తు శిల్పంలో విమానం అనేది ఏ శైలి ఆలయాల ప్రధాన లక్షణం? విమానం అంటే మీకు తెలియాలి. ఇది ఏ శైలికి సంబంధించిందంటే ద్రావిడ శైలికి సంబంధించింది. ఓకేనా? దక్షిణ భారతదేశంలో దేవాలయాల గర్భగుడి పైన ఉన్నటువంటి పిరమిడ్ ఆకారపు బహుళ అంతస్తుల నిర్మాణాన్ని విమానం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఓకేనా? గర్భగుడి పై ఉన్నటువంటి పిరమిడ్ ఆకారపు బహుళ అంతస్తులను నిర్మాణాన్ని, ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణం ఉందో దాన్ని విమానం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి నగర శైలి గురించి మాట్లాడుకుంటే, నగర శైలిలో మనకి మాట్లాడుకోదగిన విషయం ఏంటంటే ఉత్తర భారత దేవాలయాల్లో ఉండేటటువంటి ఈ నిర్మాణాన్ని శిఖరం అని చెప్పేసి అనడం జరుగుతుంది. నగర శైలికి సంబంధించి శిఖరం. తర్వాత మనకి ద్రావిడలోనే ఇంకొక పాయింట్ ఏంటంటే గోపురం ఉంది కదా, ఆ గోపురం కూడా చూసుకోవడం మంచిది. ద్రావిడ దేవాలయాల ప్రవేశ ద్వారం ఏదైతే ఉంటుందో, ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉంటుందో దాన్ని గోపురం అని చెప్పేసి అంటారు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తి స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం తీసుకుంటే అతను భారత పౌరసత్వం రద్దవుతుంది. అతనికి భారత పౌరసత్వం అనేది రద్దవుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా అని అడిగారు.
క్వశ్చన్ వచ్చేసరికి ఆర్టికల్ 9 అనమాట. 9వ ఆర్టికల్ ప్రకారంగా భారతదేశంలో ఏక పౌరసత్వం అమల్లో ఉందన్నమాట. ఓకేనా. ఎవరైనా కానీ వేరే దేశ పౌరసత్వం పొందితే వారు ఆటోమేటిక్గా భారతీయులు కాకుండా పోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 11 ఇదేంటంటే పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందని తెలిపేటటువంటి ఆర్టికల్ 11. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికతలో పట్టణ ప్రణాళిక అండ్ రహదారుల అమరిక యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ముఖ్య లక్షణం, వాట్ ఈస్ ది మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ రోడ్ లేఅవుట్ ఇన్ ది హరప్పా సివిలైజేషన్? ఏంటి అంటే రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్. మనం చూస్తాం రోడ్లు ఎలా ఉంటాయి, 90 డిగ్రీస్లో ఉంటాయి. ఓకేనా. మనకి ఈ యొక్క సింధు నాగరికత వీటికి సంబంధించినప్పుడు గ్రిడ్ ఆకారంలో ఉంటాయి. ఓకేనా, 90 డిగ్రీస్. హరప్పా నగరాల్లో రహదారులు ఒకదానికొకటి లంబ కోణంలో అంటే 90 డిగ్రీస్లో ఖండించుకునేవన్నమాట. దీనివల్ల ఏంటంటే నగరాలు చతురస్రాకారపు బ్లాకులుగా విడిపోవడం జరిగేదన్నమాట ఇలాగా. ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొన్ని పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో అంటే ఆ కాలంలో ఇళ్ళ నిర్మాణం ఎలాగుండేది, ఇళ్ళ నిర్మాణానికి ఏ ఇటుకలు వాడేవారు అనేది తెలుసుకుంటే కాల్చినటువంటి ఇటుకల్ని వాడేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ ఈ పాయింట్లలో ధోల్వీరా గురించి కూడా ఒక పాయింట్ చూసుకోండి. ధోల్వీరా నగరం దాని అద్భుతమైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రసిద్ధి ధోల్వీరా అనేది. ప్రసిద్ధి గ్రంథం గీతా రహస్యం రచయిత ఎవరు? హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది ఫేమస్ బుక్ గీతా రహస్యం? గీతా రహస్యం యొక్క ఆథర్ ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అనమాట. ఈయన ఈ పుస్తకాన్ని బర్మాలోని మండలే జైల్లో ఉన్నప్పుడు రాయడం జరిగిందండి. ఇది భగవద్గీతలోని కర్మయోగాన్ని వివరిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి మనకి ఇక్కడ లాలా లజపతి రాయ్ ఉన్నారు. ఈ లాలా లజపతి రాయ్ గారు రాసినటువంటి బుక్ ఏంటి? అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా అనే బుక్ లాలా లజపతి రాయ్ గారు రాశారు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ది ఆర్కిటెక్ట్ ఓమ్ ఇన్ ది వేదాస్. ది ఆర్కిటెక్ట్ ఓమ్ ఇన్ ది వేదాస్ అనే బుక్ తిలక్ రాశారు. ఓకేనా. బాలగంగాధర్ తిలక్ గారే ఆ బుక్ కూడా రాయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి గీతా రహస్యం అడిగారు కాబట్టి ఆ బుక్ కూడా ఒకసారి చూసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా వికలాంగ్ వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాన్ మేక్ పాల్ ఏ దేశానికి చెందినవారు అండి? వీరు వచ్చేసరికి మనకి బ్రిటన్కి సంబంధించినవారు, యూకేకి సంబంధించినవారు, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినవారు. ఓకేనా. ఇవన్నీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈయన గతంలో పారాలింపిక్స్లో రన్నర్గా కాంస్య పథకం కూడా గెలవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులను వేరు చేసే జలమార్గం ఏది? ఓకేనా. విచ్ వాటర్ వే సపరేట్స్ ది అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్? ఏంటంటే 10 degrees ఛానల్. ఓకేనా, 10 degrees ఛానల్ అనమాట. ఇది లిటిల్ అండమాన్ అండ్ నికోబార్ దీవులను వేరు చేస్తుంది. తర్వాత దీని వెడల్పు సరికి 150 కిలోమీటర్లు అనేది ఉంటుంది. నెక్స్ట్ 8 degrees ఛానల్ చూసుకుంటే ఇదేంటంటే మాల్దీవులు అండ్ మినికాయ్ దీవులు ఏవైతే ఉన్నాయో వీటిని వేరు చేసేటటువంటి ఛానల్ 8 degrees ఛానల్. తర్వాత 9 degrees ఛానల్. ఈ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అండి. 9 degrees ఛానల్ వచ్చేసరికి లక్షద్వీప్ ఉంది కదా, ఈ లక్షద్వీప్ అండ్ మినికాయ్ దీవులు ఉంటాయి కదా, వీటిని వేరు చేసేది 9 degrees ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ప్రోటీన్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత ఏ విధంగా మార్చబడతాయి? ఇన్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ కంప్లీట్ డైజెషన్ ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? అంటే ఎలాగ మారుతాయి? అమినో ఆమ్లాలుగా మారుతాయి అన్నమాట. ఎలా మార్చబడతాయి? అమినో ఆమ్లాలుగా మార్చబడతాయి. మనకి ప్రోటీన్లు అమినో ఆమ్లాల పాలిమర్ గొలుసులు అనమాట. జీర్ణక్రియలో పెప్సిన్ అంటే జఠర రసం అండ్ ట్రిప్సిన్ అంటే క్లోమరసం వంటి ఎంజైమ్లు వీటిని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా, కొవ్వులు ఫ్యాటీ యాసిడ్లుగా అండ్ గ్లిజరల్గా మార్చబడడం జరుగుతుంది. ఓకేనా. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా, కొవ్వులు ఫ్యాటీ యాసిడ్లుగా అండ్ గ్లిజర్లుగా మార్చబడడం జరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గంగైకొండ అనే బిరుదును ధరించిన చోళ పాలకుడు ఎవరు? విచ్ చోళ రూలర్ అజ్యూమ్డ్ ది టైటిల్ గంగైకొండ? ఎవరు అంటే రాజేంద్ర చోళుడు వన్ అనమాట.
ఆప్షన్ బి. ఓకేనా. ఈయన ఉత్తర భారత దండయాత్రలో బెంగాల్లోని పాలవంశపు రాజు అనమాట. ఓకేనా. పాలవంశపు రాజు మహీపాలుడిని ఓడించి మీకు ఇక్కడ రాజేంద్రుడు చోళుడు 1 అని చెప్పాను కదా, వీరి గురించి ఒకసారి చూస్తే ఈయన ఏంటంటే ఉత్తర భారత దండయాత్రలో బెంగాల్లోని పాలవంశ రాజు ఎవరైతే ఉన్నారో ఆ పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి గంగానది వరకు చేరుకున్నారనమాట. ఎవరు? రాజేంద్ర చోళ 1. ఓకేనా. ఈ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని నిర్మించారు. నెక్స్ట్ మనకి రాజరాజ చోళుడు 1. వీరేంటంటే రాజేంద్ర చోళుడు ఎవరైతే ఉన్నాడో ఆ రాజేంద్ర చోళుడు యొక్క తండ్రి. ఓకేనా. ఈయన రాజేంద్ర చోళుడు యొక్క తండ్రి రాజరాజ చోళుడు 1. ప్రసిద్ధ తంజావూరు బృహదేశ్వర ఆలయాలను నిర్మించినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే చోళులు తమ శక్తివంతమైనటువంటి నౌకా దళానికి ప్రసిద్ధి అనమాట. వీరు ఆగ్నేయ ఆసియా ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆగ్నేయ ఆసియా దేశాలపై కూడా దాడులు చేశారు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి స్వభావం ఎలాంటిది అంటే నాన్ జస్టిసబుల్, న్యాయబద్ధం కానివన్నమాట. రాజ్యాంగంలోని 37వ ఆర్టికల్ ప్రకారం ఆదేశిక సూత్రాలను ఏ కోర్టు ద్వారా కూడా అమలు చేయలేము. అంటే వీటిని ప్రభుత్వం అమలు చేయలేదని మనం కోర్టుకు వెళ్ళలేం. ఓకేనా. వీటిని ఏంటంటే ప్రభుత్వం అమలు చేయలేదని మనం కోర్టుకు వెళ్ళలేము. నెక్స్ట్ మనకి ప్రాథమిక హక్కుల గురించి కూడా ఇక్కడ చూస్తే వీటికి విరుద్ధంగా ప్రాథమిక హక్కులు న్యాయబద్ధమైనవి. అంటే ప్రాథమిక హక్కులు అనేది జస్టిసబుల్. ఓకేనా. ప్రాథమిక హక్కులు అనేది జస్టిసబుల్, కానీ ఆదేశిక సూత్రాలు అనేది న్యాయబద్ధం కానివి అనమాట, నాన్ జస్టిసబుల్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల పత్తి సాగుకు ఏ రకమైన నేల అత్యంత అనుకూలమైనది? పత్తి సాగు అనగానే గుర్తు రావాల్సిన నల్లరేగడి నేల. ఓకేనా. నల్లరేగడ నేల, బ్లాక్ సాయిల్స్ అనమాట. వీటిని రేగూరు నేలలు అని చెప్పేసి కూడా అంటారు. ఇవి స్వయంగా దున్నబడే లక్షణాన్ని కలిగి అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అనే పాయింట్ కూడా చూసుకొని వెళ్ళండి. ఇవి భారతదేశంలో దక్కన్ ట్రాప్ ప్రాంతాల్లో అంటే మహారాష్ట్ర కానీ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఖనిజాలకు సంబంధించి చూస్తే వీటిలో మనకి కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా అయితే ఉంటాయి. కాల్షియం కార్బోనేటు, మెగ్నీషియం అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నల్లరేగడ నేలల్లో. నెక్స్ట్ అక్టోబర్ 1928లో లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాఠీ చార్జ్ వల్ల మరణించిన నాయకుడు ఎవరు అంటే లాలా లజపతి రాయ్ గారు మరణించడం జరిగింది. ఓకేనా. లాలా లజపతి రాయ్ గారు. ఈ లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని చెప్పేసి కూడా పిలుస్తారండి. లాఠీ చార్జ్ సమయంలో తీవ్రంగా గాయపడి నవంబర్ 17, 1928న ఈయన చనిపోవడం జరిగింది. ఓకేనా. మరణించడం జరిగిందనమాట. దీనికి ప్రతీకారంగా ఆయన మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ అదేవిధంగా ఆయన సహచరులు ఎవరైతే ఉంటారో సాండర్స్ అనే పోలీస్ అధికారిని కాల్చి చంపడం జరిగింది. ఓకేనా. భగత్ సింగ్ తన యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి సాండర్స్ని చంపేయడం జరిగిందనమాట. సాండర్స్ అనే పోలీస్ని. ఆ పేరు కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి, సాండర్స్. ఓకేనా. సాండర్స్ అనే నేమ్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అయితే ఇక లాలా లజపతి రాయ్ గారు అన్నటువంటి ఒక పదం కూడా, ఒక వర్డ్ కూడా ఇంపార్టెంట్. అదేంటంటే నా శరీరంపై పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్యం శవపేటకు కొట్టినటువంటి చివరి మేక్ అవుతుంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. భారతదేశంలో రైల్వే మంత్రిని ఎవరు నియమిస్తారు? భారతదేశంలో రైల్వే మంత్రిని హూ అపాయింట్స్ ది రైల్వే మినిస్టర్ ఇన్ ఇండియా అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఆర్టికల్ 75. ఓకేనా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులను నియమించడం జరుగుతుంది. తర్వాత తొలి రైల్వే మంత్రి ఎవరు అనేది కూడా చూసుకోండి. స్వాతంత్ర భారతదేశం యొక్క మొదటి రైల్వే మంత్రి జాన్ మత్తాయ్. ఎవరు? జాన్ మత్తాయ్. మొదటి రైల్వే మంత్రి జాన్ మత్తాయ్ అనమాట. స్వాతంత్ర భారత యొక్క మొదటి రైల్వే మంత్రి. ఓకేనా. అదే మనకి మహిళా మంత్రి అడిగారు అనుకోండి, భారతదేశం యొక్క మొదటి మహిళా రైల్వే మంత్రి ఎవరని అడిగితే మమతా బెనర్జీ మొదటి రైల్వే మంత్రి.
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అభివృద్ధిని ప్రోత్సహించే యుఎన్డిపి యొక్క పూర్తి రూపం ఏంటి? యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఆప్షన్ బి యునైటెడ్ నేషనల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది దాని యొక్క పూర్తి రూపం. ఓకేనా? అయితే మనకి ఈ యొక్క యుఎన్డిపి అనేది నవంబర్ 22, 1965లో స్థాపించబడడం జరిగిందండి. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్. అదేవిధంగా దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే మానవ అభివృద్ధి నివేదికలు ఏవైతే ఉంటాయో వీటిని విడుదల చేస్తుందన్నమాట. ఓకేనా? హెచ్డిఐ. ఓకేనా? మనం దీని గురించి నిన్నటి రోజు వీడియోలో కూడా చూసాం ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి. ఇక్కడ చూస్తే ఫస్ట్ షిఫ్ట్కి సెకండ్ షిఫ్ట్కి మనకి లింక్ ఉంది చూడండి. హెచ్డిఐ గురించి మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు. ఇక దీని యొక్క లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన అండ్ స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దేశాలకు సహాయం చేయడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ రంగంలో ఉపయోగించే సిడి యొక్క పూర్తి రూపం ఏంటి? సిడీలు తెలుసు కదా. సిడి యొక్క పూర్తి రూపం ఏంటంటే కాంపాక్ట్ డిస్క్ అనమాట. సి మీన్స్ కాంపాక్ట్, డి మీన్స్ డిస్క్. ఓకేనా? ఇది ఒక డిజిటల్ ఆప్టికల్ డేటా స్టోరేజ్ పరికరం అండి. దీన్ని 1982లో సోనీ అండ్ ఫిలిప్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఓకేనా? ఒక సాధారణ సిడిలో సుమారు 700 MB, ఇది కూడా ఇంపార్టెంటే, 700 MB వరకు డేటాను నిల్వ చేయవచ్చు ఒక సాధారణ సిడిలో. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బలం అంటే ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి? ఫోర్స్ యొక్క ఎస్ఐ, వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్ అనమాట. ఆప్షన్ సి. మనకి ఇక్కడ గమనిస్తే బలం అనేది న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం వేర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా? యాక్సలరేషన్ని ఏ అనుకోండి. దీని ప్రకారంగా మనం ఆ యూనిట్స్ అనేది కనుక్కోవచ్చు. మనకు మాస్కి ఏంటి? కేజీ. యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలా అయినా మనం యూనిట్స్ ఇవ్వచ్చు, లేకుంటే దీన్ని న్యూటన్ అని చెప్పేసి కూడా అంటారు. తర్వాత దీని యొక్క సిజిఎస్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఆ సిజిఎస్ యూనిట్స్ కూడా ఒకసారి చూసుకోండి. బలం యొక్క సిజిఎస్ యూనిట్స్ వచ్చేసరికి డైన్ అనమాట. ఓకేనా? డైన్ ఏంటది? డైన్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్ అనమాట. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్. కంప్యూటర్లో సిపియు యొక్క ప్రధాన విధి ఏంటి? కంప్యూటర్లో సిపియు యొక్క ప్రధాన విధి ఏంటంటే సూచనలు ప్రాసెస్ చేయడం అండ్ అమలు చేయడం. ఓకేనా? ప్రాసెసింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనకి సిపియు అంటే ఏంటి అసలు? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా చూసుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏఎల్యు అంటే ఏంటి, ఇవి కూడా చూసుకోండి. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్, ఏఎల్యు అంటే మనకి అర్థమెటిక్ లాజిక్ యూనిట్, తర్వాత సియు అని కంట్రోల్ యూనిట్ అని, వీటిని ఒకసారి చూసుకోవడం మంచిది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉష్ణమండల ఆకురాల్చు అడవులకు ప్రధాన ఉదాహరణ ఏది? మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టేక్ అనమాట. ఏంటి? టేకు లేకుంటే సాగ్వాన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వీటిని మనం ఏవైతే ఆకురాల్చు అడవులు ఉంటాయో వీటిని మనం మాన్సూన్ అడవులు అని చెప్పేసి కూడా అంటారు. మాన్సూన్ అడవులు అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. ఇవి వేసవి కాలంలో 6 నుంచి 8 వారాల పాటు ఆకులను రాల్చుతూ ఉంటాయన్నమాట. టేకుతో పాటు సాల్, తర్వాత చందనం, సీసం, వేణువు ఈ రకానికి చెందినవి అనమాట. వేణువు అంటే ఏంటి? బాంబు ఉంది కదా, బొంగులు ఉంటాయి కదా, అవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరణ ప్రక్రియను సంబంధించింది? ఏ ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సవరణ ప్రక్రియకి సంబంధించింది? సవరణ ప్రక్రియకి సంబంధించి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది అమెండ్మెంట్ ప్రాసెస్ అంటే ఆర్టికల్ 368, ఆర్టికల్ 368. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి 368 ఆర్టికల్ గురించి చూస్తే రాజ్యాంగంలోని భాగం 20. ఓకేనా? భాగం 20 కింద పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని ఈ ఆర్టికల్ కల్పించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఆర్టికల్ 365 గురించి చూస్తే కేంద్రం ఇచ్చే ఆదేశాలను పాటించడంలో రాష్ట్రం విఫలమైతే
కలిగే ప్రభావాలను గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే 365. నెక్స్ట్ 356 రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించే రాష్ట్రపతి పాలన గురించి తెలిపేది 356 అనమాట. నెక్స్ట్ 360 అనేది తెలుసు మనకి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. మార్చి 2025లో ఉరుగ్వే కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే యమాండు ఓర్సీ చేయడం జరిగిందండి. ఈయన ఉరుగ్వేకు 43వ అధ్యక్షుడిగా 1 మార్చి 2025న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా మనకి లూయిస్ లాకాల్ పౌ ఇతను ఎవరంటే ఇతనికంటే ముందు యామాండ్ ఓర్సీ ఉన్నారు కదా, ఇతనికంటే ముందుగా ఉన్నటువంటి అధ్యక్షుడు అనమాట ఇతను. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2025లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? రియో డి జనీరో, బ్రెజిల్. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి 17వ బ్రిక్స్ సమావేశం 2025 ఓకేనా జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో నిర్వహించబడడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ఇండోనేషియా అధికారికంగా బ్రిక్స్ పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇండోనేషియా అధికారికంగా చేరడం జరిగిందండి సభ్య దేశంగా. ఓకేనా. నెక్స్ట్ 18వ బ్రిక్స్ సమావేశం 2026లో భారతదేశం ఆతిథ్యం అనేది ఇవ్వనుంది. తర్వాత మనకి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్డీబీ ప్రధాన కార్యాలయం చైనాలో షాంఘైలో ఉంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అక్టోబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని శాస్త్రీయ భాషలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే 11 లాంగ్వేజెస్ ఉన్నాయి. 11 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అక్టోబర్ 2024లో భారత ప్రభుత్వం 5 కొత్త భాషలకు అంటే ఇక్కడ మరాఠీ, పాలి, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ శాస్త్రీయ హోదా కల్పించినందుకు దీనితో మొత్తం సంఖ్య అనేది 11కు చేరుకోవడం జరిగింది. ఓకేనా. ఆ 5 లాంగ్వేజ్లు మరాఠా, పాలి, ప్రాకృతం, అస్సామీ అండ్ బెంగాలీ ఇవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. అంతకుముందు 6 భాషలు ఉండేవన్నమాట. ఆ 6 కూడా ఏంటంటే ఒకటి తమిళ్, తర్వాత సంస్కృతం, తర్వాత కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా. ఓకేనా. వీటి యొక్క సంవత్సరాలు కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, 1870లో పూనా సార్వజనిక్ సభను ఎవరు స్థాపించారు పూనాలో అంటే ఎంజి రనాడే అండ్ జీవి జోషి స్థాపించడం జరిగిందండి సార్వజనిక సభను. ఓకేనా. ఏప్రిల్ 2, 1870న మహాదేవ్ గోవింద్ రనాడే అండ్ గణేష్ వాసుదేవ్ జోషి పూనాలో ఈ సంస్థను స్థాపించడం జరిగిందండి. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి అండ్ ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన రాజకీయ సంస్థ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ అండి ఇది. విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ షిఫ్టెడ్ ఈజ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు క్యాపిటల్ని మార్చినటువంటి ఢిల్లీ సుల్తాను ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ మార్చడం జరిగింది ఢిల్లీ టు దౌలతాబాద్కి. ఓకేనా. 1327లో పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చినటువంటి వ్యక్తి. ఓకేనా, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అయితే రవాణా కష్టాల వల్ల ఈ పథకం అనేది విఫలం అవ్వడం జరిగింది. ఢిల్లీకి తిరిగి మార్చడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నారు కదా, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చూస్తే ఈయన మార్కెట్ సంస్కరణలకు ప్రసిద్ధి. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ ఏంటంటే ఈయన అనేకమైనటువంటి నగరాలు అండ్ కాలువలను నిర్మించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్ల గురించి రాష్ట్రపతికి ఎవరు సలహా ఇస్తారంటే ఫైనాన్స్ కమిషన్ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం అనేది సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు పంపిణీ అండ్ గ్రాంట్లపై ఇది సిఫార్సు చేస్తుందన్నమాట. నీతి ఆయోగ్ అంటే ఏంటి? ఈ నీతి ఆయోగ్ అంటే థింక్ ట్యాంక్. ఓకేనా. ఇది నిధులను కేటాయించదు కానీ ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఆర్టికల్ 275 ప్రకారంగా కింది కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్టికల్ 277 కింద కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం, ఓకేనా, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం బైకార్బోనేట్ HClతో
చర్య జరిగినప్పుడు NaCl మరియు నీరు కాకుండా ఇంకేమి ఏర్పడుతుంది? NaCl అండ్ నీరు కాకుండా ఇంకేమి ఏర్పడుతుంది అంటే ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. మనకి సోడియం బైకార్బోనేట్ను బేకింగ్ సోడా అని చెప్పేసి కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సోడియం బైకార్బోనేట్ని బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అది. ఇది ఆమ్లంతో చర్య జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బుడగలుగా వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ మనకి బేకింగ్ సోడా ఉంది కదా, ఈ బేకింగ్ సోడా అగ్నిమాపక యంత్రాల్లో అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదా, అగ్నిమాపక యంత్రాల్లో CO2ను విడుదల చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఆఫ్ రైన్ఫాల్ ఆన్ ది కోరమండల్ కాస్ట్ డ్యూరింగ్ వింటర్? ఓకేనా, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే శీతాకాలంలో కోరమండల్ తీరంలో వర్షపాతానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో ఈ ఈశాన్య ఋతుపవనాలే కారణం అనమాట. నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకేనా, ఈశాన్య ఋతుపవనాలు తిరుగుముఖం పట్టే ఋతుపవనాలు అని చెప్పేసి కూడా వీటిని అంటారు. ఓకేనా, శీతాకాలంలో అంటే శీతాకాలం అంటే ఏంటి? అక్టోబర్ టు డిసెంబర్ శీతాకాలం. గాలులు భూమి నుండి సముద్రం వైపు మల్లుతాయన్నమాట. ఇవి బంగాళాఖాతం నుంచి తేమను గ్రహించి కోరమండల తీరంలో వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి కదా, ఈ నైరుతి ఋతుపవనాలు అనేది భారతదేశం మొత్తానికి వర్షాన్ని ఇచ్చేటటువంటివి నైరుతి ఋతుపవనాలు. కానీ కోరమండల తీరం అప్పుడు వర్షఛాయ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకొక పాయింట్ ఏంటంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏంటి? ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు గత RRB NTPC ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగారు. అత్యధికంగా వర్షపాతం కురిసే ప్రాంతం ఏంటంటే మాసిన్రామ్, అది మేఘాలయలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన పారిశ్రామిక విధానం తర్వాత ప్రధానంగా ఏం జరిగింది? వాట్ మెయిన్లీ హ్యాపెండ్ ఆఫ్టర్ ది 1991 ఇండస్ట్రియల్ పాలసీ? ఏం జరిగింది అంటే మనకి పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు, ఎబల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఓకేనా, ఎబల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ 1991 LPG, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలియాలి. LPG అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ సంస్కరణలు వచ్చాయి. ఓకేనా, 1991లో LPG సంస్కరణలు రావడం జరిగింది. దీనివల్ల లైసెన్స్ రాజ్ అంతమవడం జరిగింది. లైసెన్స్ రాజ్ అనేది అంతమవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చాలా పరిశ్రమలకు లైసెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా నిబంధనలు సడలించడం కూడా జరిగిందనమాట. ఈ 1991 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఇవి కూడా చూసుకోండి. 1991 సంస్కరణల సమయంలో ప్రధానమంత్రి ఎవరు, తర్వాత ఆర్థిక మంత్రి ఎవరు, ఇలా అడుగుతారు. ఓకేనా, ప్రధానమంత్రి వచ్చేసరికి PV నరసింహారావు గారు, ఆర్థిక మంత్రి వచ్చేసరికి మన్మోహన్ సింగ్ గారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, జన్యు శాస్త్రంలో జీన్ అంటే ఏంటి? ఇన్ జెనెటిక్స్ వాట్ ఈజ్ ఏ జీన్? జీన్ అంటే ఏంటి అంటే మనకి అనువంశికత యొక్క ప్రాథమిక యూనిట్ అనమాట. బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. ఏంటి? బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి జీన్ ఇది DNA యొక్క ఒక చిన్న భాగం అనమాట. జీన్ అనేది DNA యొక్క ఒక చిన్న భాగం. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు లక్షణాలను చేరవేసేటటువంటిది. ఓకేనా, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలను చేరవేసేటటువంటిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ జీన్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు అనేది కూడా చూసుకోవాలి. మొదట ఎవరు ఉపయోగించడం జరిగిందంటే విలియం జోహాన్సన్ అనే వ్యక్తి 1909లో జీన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించడం జరిగిందండి. నెక్స్ట్ మీకు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు, తర్వాత DNA పూర్తి రూపం ఏంటి, ఇవి కూడా చూసుకోండి, ఉపయోగపడతాయి. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ వచ్చేసరికి గ్రేగర్ జోహాన్ మెండల్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. తర్వాత DNA పూర్తి రూపం ఏంటి? డియాక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్ అనమాట. DNA అంటే డియాక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, 1919లో గాంధీజీ ప్రారంభించిన రౌలత్ సత్యాగ్రహం ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే విచారణ లేకుండా జైల్లో పెట్టే చట్టం అనమాట ఇది, ఈ రౌలత్ చట్టం అనేది. ఓకేనా, రౌలత్ చట్టాన్ని నల్ల చట్టం అని చెప్పేసి కూడా పిలిచేవారండి. దీని ప్రకారంగా ఏంటంటే ఎవరినైనా ఎటువంటి విచారణ లేకుండా 2 ఏళ్ల వరకు జైల్లో ఉంచవచ్చు. ఓకేనా,
2 ఏళ్ళ వరకు జైల్లో ఉంచవచ్చు అనమాట. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం కూడా పిలుపునివ్వడం జరిగింది. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనల వల్ల జాలియన్ వాలాబాగ్ దురాంతం ఏదైతే ఉందో ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ జరిగింది. ఓకేనా. మొదటి బీమ్స్టేక్ యూత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ది ఫస్ట్ బీమ్స్టేక్ యూత్ సమ్మిట్ 2025 హెల్డ్ అంటే ఎక్కడ జరిగింది అంటే గాంధీనగర్, గుజరాత్. ఎక్కడ? గాంధీనగర్, గుజరాత్లో జరిగిందనమాట. ఫిబ్రవరి 2025లో ఈ సదస్సు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందండి. దీన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవి ప్రారంభించడం జరిగింది. మన్సుఖ్ మాండవి గారు ప్రారంభించడం జరిగిందనమాట. కింది వాటిలో ఏ మెమొరీ నాన్ వాలటైల్ మెమొరీ అని చెప్పేసి ఉదాహరణ? కింది వాటిలో ఏ మెమొరీ నాన్ వాలటైల్ మెమొరీకి ఉదాహరణ అంటే రోమ్ రీడ్ ఓన్లీ మెమొరీ ఏదైతే ఉంటుందో ఇది దానికి ఎగ్జాంపుల్ అనమాట. రీడ్ ఓన్లీ మెమొరీ. నాన్ వాలటైల్ మెమొరీ అంటే విద్యుత్ సరఫరా ఆగిపోయినా డేటా చెరిగిపోకుండా ఉండే మెమొరీని నాన్ వాలటైల్ అని చెప్పేసి అంటారు. మనకి కరెంట్ పోతే మన డేటా పోకుండా ఉంటుంది, దాన్ని నాన్ వాలటైల్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. రోమ్ దీనికి ఉదాహరణ అనమాట. పర్ఫెక్ట్గా సరిపోయేటటువంటి ఎగ్జాంపుల్ అనమాట రోమ్ అనేది. ఓకేనా. అదే వాలటైల్ మెమొరీ అంటే విద్యుత్ అంటే కరెంటు ఆగిపోయింది, అప్పుడు డేటా పోయే మెమొరీని వాలటైల్ అంటాం. కరెంట్ పోయినప్పుడు మన డేటా అంతా వర్క్ ఏదో చేస్తూ ఉంటాం, డేటా అంతా ఎగిరిపోయింది అనుకోండి, దాన్ని వాలటైల్ మెమొరీ అంటాం. దాన్ని ఏంటంటే ఎగ్జాంపుల్ RAM ర్యామ్ అనేది వాలటైల్కి, నాన్ వాలటైల్కి వచ్చేసరికి రోమ్ అనేది ఎగ్జాంపుల్స్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, అదేంటంటే కంప్యూటర్ ఉంది కదా, ఆ కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి అవసరమయ్యేది ఏంటి అంటే BIOS. ఓకేనా. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం అనమాట. ఓకేనా. BIOS ఇన్స్ట్రక్షన్ రోమ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చల్లటి నీటితో అత్యంత వేగంగా చర్య జరిపే లోహం ఏది? చల్లటి నీటితో అత్యంత వేగంగా చర్య జరిపే లోహం. విచ్ మెటల్ రియాక్ట్స్ మోస్ట్ వైలెంట్లీ విత్ కోల్డ్ వాటర్ అంటే పొటాషియం. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పొటాషియం అనేది అత్యంత వేగంగా చర్య జరుపుతుంది నీటితో. ఓకేనా. మనకి ఇటు పొటాషియం కానీ నెక్స్ట్ మనకి సోడియం ఉంది కదా, ఆ సోడియం, పొటాషియం అండ్ సోడియం, ఈ రెండు ఏంటంటే చల్లని నీటితో చాలా వేగంగా చర్య అనేది జరపడం జరుగుతుంది. ఈ చర్యలో విడుదలయ్యేటటువంటి హైడ్రోజన్ గ్యాసు వెంటనే మంటలు అందుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక ఇక్కడ ఉన్నటువంటి మెగ్నీషియం చూసుకుంటే ఈ మెగ్నీషియం అనేది చల్లని నీటితో చర్య అనేది జరపదు, కేవలం వేడి నీటితో మాత్రమే చర్య అనేది జరపడం జరుగుతుంది. ఓకేనా. ఇక అల్యూమినియం, ఈ అల్యూమినియం ఏంటంటే ఇది చల్లని లేదా వేడి నీటితో చర్య జరపదు, కేవలం నీటి ఆవిరితో మాత్రమే, నీటి ఆవిరి స్టీమ్ ఉంటుంది కదా, వాటితో మాత్రమే చర్య అనేది జరుపుతుంది అల్యూమినియం అనేది. మెగ్నీషియం వేడి నీటితో, రిమైనింగ్ పొటాషియం కానీ అదేవిధంగా సోడియం కానీ ఇవేంటంటే మనకి చల్లని నీటితో చర్య అనేది జరుపుతాయి. భారతదేశంలో రాష్ట్ర శాసన మండలి వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుంది? రాష్ట్ర శాసన మండలి వ్యవస్థ అనేది అంటే 2 రకాలుగా ఉంటుంది. అవేంటి అంటే ఒకటి ఏకసభ వ్యవస్థ. ఓకేనా. అన్కామరల్ అనమాట ఏకసభ వ్యవస్థ, కేవలం అసెంబ్లీ మాత్రమే ఉండడం జరుగుతుంది అక్కడ. తర్వాత ద్విసభ వ్యవస్థ, ద్విసభ్య వ్యవస్థ, అసెంబ్లీతో పాటు శాసన మండలి కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ రెండు మనకి భారతదేశంలో రాష్ట్ర శాసన మండలి వ్యవస్థలో ఎన్ని రకాలంటే 2 టైప్స్, ఆ 2 టైప్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో నాట్యగత్త కాంస్య విగ్రహం లభించింది? ఏ ప్రదేశంలో అంటే మొహంజోదారోలో దొరికిందండి. ఎక్కడ? మొహంజోదారోలో. ఈ ప్రసిద్ధి విగ్రహం మొహంజోదారోలో లభించడం జరిగింది. ఇదేంటంటే లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ అనే పద్ధతిలో తయారు చేయబడడం జరిగింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్. ఓకేనా. లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ అనే పద్ధతిలో తయారు చేయబడడం జరిగింది. ఈ పాయింట్ ఎగ్జామ్లో అడుగుతారు, చూసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే స్టేషన్లో తప్పిపోయిన పిల్లలను రక్షించడానికి RPF చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ పేరు వచ్చేసరికి మనకి ఆపరేషన్ నన్హే పరిష్టి. ఆప్షన్ సి ఆపరేషన్ నన్హే పరిష్టి అనేది ఆ యొక్క ఆపరేషన్ అనమాట. తప్పిపోయిన పిల్లల్ని తీసుకొచ్చి అంటే వాళ్ళని ఎత్తికేటటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఆపరేషన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆపరేషన్ అమానత్ ఇదేంటి అంటే మనకి ప్రయాణికులు ఉంటారు కదా,
ఆ ప్రయాణికులు కోల్పోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను తిరిగి ఇచ్చేటటువంటి కార్యక్రమం అమానత్ అంటే. ఓకేనా. తర్వాత అహాత్, ఆపరేషన్ అహాత్. ఆపరేషన్ అహాత్ గురించి మాట్లాడితే మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి చేపట్టిన చర్య. ఓకేనా. ఇవన్నీ మనకి మే 7th, 2nd అండ్ 3rd షిప్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ప్రతిరోజు షిఫ్ట్ వైజ్గా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చెప్తాను. అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ చదువుకుంటే బెస్ట్ అనేది కూడా మీకు వివరించడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.